హిందువులు తమ ప్రాణాలకు ఎంత విలువిస్తారో వాళ్ళ దేవుడికి కూడా అంతకంటే ఎక్కువ విలువిస్తారు. అలాంటిది హిందువులనే కాదు, క్రిస్టియన్స్కి జెరూసలేం ఎలాగో, ముస్లిమ్స్కి మక్కా ఎలాగో, హిందువులకి అది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది హిందువులకి వెంకటేశ్వర స్వామి అలాగే. అయోధ్యని మనం ఎలా అయితే రాముడికి ప్రతీకగా పోల్చుకుంటున్నామో, ద్వారకాని కృష్ణుడికి ఎలా ప్రతీకగా పోల్చుకుంటున్నామో, వెంకటేశ్వర స్వామికి ఆయన కలియుగ దైవంగా ఇక్కడ ఎంతో మంది కష్టాలు తీర్చే దైవంగా మనకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే మన కష్టాలు తీరిపోతాయిరా అనుకునేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. అయినా కానీ ఇప్పుడు మరీ ముఖ్యంగా లడ్డూ ప్రసాదంపై జరుగుతున్నటువంటి వివాదం, దీంట్లో వచ్చినటువంటి భయంకరమైన నిజాలు ఎవరూ సహించలేనటువంటివి. ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ ప్రాంతమైనా కానీ ఏ వ్యక్తి కూడా సహించరానటువంటి ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా అని పక్కన పెడితే అసలు ఎందుకని దీంట్లో మార్పులు చేయవలసి వచ్చింది, ఒకసారి దీని మీద కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందా లేకపోతే ఎప్పుడు జరిగింది అనేది కూడా చూద్దాం. గత 50 సంవత్సరాలుగా కర్ణాటకకి చెందినటువంటి నందిని మిల్క్ సంబంధించినటువంటి ప్రాజెక్టుకి, ఒక కంపెనీకి తిరుమలకి సంబంధించి, శ్రీవారికి సంబంధించి లడ్డు కావచ్చు, ఇతరితర ఏవైతే అక్కడ తయారవుతాయో వాటన్నిటికీ నెయ్యిని తయారు చేసి అప్పగించే బాధ్యత ఆ కంపెనీకి అప్పచెప్పారు గత 50 సంవత్సరాలుగా. అయితే ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అక్కడ ఈవోలు కానీ పాలక మండలి కానీ అందరూ మార్చి గత 50 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కంపెనీని కాదని తక్కువ రేటుకి అంటే వాళ్ళు టెండర్ వేశారని చెప్పేసి ఏదో ఒక కంపెనీకి వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. అసలు ఎందుకని తప్పు జరిగింది అనేది అసలు దీని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి, దానిలో జంతువులకు సంబంధించిన కొవ్వు కనిపిస్తున్నట్టుగా తేల్చిన కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మిల్క్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే అనేక వాళ్ళకి సంబంధించిన ల్యాబొరేటరీస్, అలాగే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ల్యాబొరేటరీస్ లో కూడా దాన్ని టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ ను కూడా బయట పెట్టారు. అయితే ల్యాబొరేటరీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబొరేటరీ బయటకు తీసుకొచ్చింది. గత 5 ఏళ్లలో తిరుమలలో అపచారాలకు ఎక్కువగా స్థానం కల్పించారు. నెయ్యి నాణ్యతలోనే తొలి నుంచి అనుమానాలు, కర్ణాటక నందిని నుంచి అర్ధంతరంగా నిలిపివేశారు. కొత్తగా రివర్స్ టెండరింగ్, ఎక్కడ పడితే అక్కడ రివర్స్ టెండరింగ్ పేరుతో అన్నిటిని మార్చారు. అలాగే దీన్ని కూడా మార్చి వేరే కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీ నెయ్యికి సంబంధించినటువంటి వాటిలో జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే కబేళ్లాల నుంచి సేకరించినటువంటి ఆ నెయ్యిని, ఆయిల్ని తీసి దీంట్లో వాడారు. తక్కువకి వచ్చేలాగా చెయ్యాలంటే ఇలాంటివి చేయాల్సి వస్తుంది అది అన్నిటిలో కూడా. అంతేకాకుండా ఏదైతే అన్నదానానికి సంబంధించి లేదంటే ఇతరితర ఏదైతే అక్కడ వంటకాలు జరుగుతుంటాయో వాటికి పామాయిల్ని వాడారు. అంతేకాకుండా ఫిష్కి సంబంధించినటువంటి ఫిష్ నుంచి వచ్చేటువంటి ఆయిల్ని కూడా దీంట్లో వాడారు అని చెప్పేసి ఈ రిపోర్టుకు సంబంధించి దాంట్లో ఏమేమి వాడారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాంటే ఇది నిజంగా కలియుగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమానికైనా సరే దానికి అపచారం తలవెడితేగా మాత్రం ఎంతటి వారినైనా సరే నామ రూపాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు గతంలో చాలా సార్లు చూసాం. ఆయన జోలికి వెళితే ఎవరైనా సరే మాడి మసైపోతారు అనటానికి ఎన్నో సందర్భాలు మనం ఇంతకు ముందే చాలా తెలుసు. సీఎంలు ఎంతో మంది ఆయనతో పెట్టుకుని నాశనం అయిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఈయన 11 స్థానాలే వచ్చాయేమో, కానీ ఈ తప్పుకు మాత్రం నిజంగా దీంట్లో గనక ఆయన ప్రమేయం ఉంటే దీని వెనక ఎవరున్నా సరే, నిజంగా చెప్తున్నాను కదా, హిందువులు వాళ్ళు చాలా ఆరాధ్యంగా కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చారు. డెఫినెట్ గా దీనికి పర్యావసానం డెఫినెట్ గా వాళ్ళు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే దీని మీద కూడా హిందూ సంఘాలు, హిందువులు భక్తులు అందరూ కూడా, ఇతరితర భక్తులు అందరూ కూడా, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కూడా చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి దుమారం లేపుతుంది.
నిజంగా చెప్పాలంటే ఈ దెబ్బతో వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు కదా, పేరు కూడా, ఆ వ్యక్తి పేరు కూడా వినిపించినా కూడా ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేదు. నిజంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా సరే, ఏ పార్టీ చేసినా సరే, దానికి ఎవరు సహకరించినా సరే తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇది అంటే దాంట్లో కలిసినంత మాత్రాన్ని ఏం జరిగిపోద్ది అంటే, డెఫినెట్గా ఏం జరుగుతుంది అంటే ఎంతో మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఒక సినిమాలో ఒక సీన్ పెడితేనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి అనేకమైనటువంటి మనోభావాలు మరి హిందువులు వాళ్ళ ప్రాణాలకి మించి ఆ దేవుణ్ణి పోల్చినప్పుడు వాళ్ళకి మనోభావాలు ఎలా ఉంటాయి? అసలు ఇలాంటి విషయాల్లో ఎవరిని కూడా ఉపేక్షించకూడదని చెప్పి నిజంగా చెప్తున్నాం. కంప్లీట్ గా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో చట్టపరంగానే వాళ్ళకి శిక్ష 100% పడాలి. డెఫినెట్ గా దీని మీద ప్రతి ఒక్కరూ కూడా హిందువులనే కాదు, ముస్లిమ్స్ అనే కాదు, క్రిస్టియన్స్ అనే కాదు, ఇంకొక మతం అనే కాదు, ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. దీని మీద డెఫినెట్ గా మరొక ఉద్యమం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరి దగ్గర కూడా, అటు హిందువులకు సంబంధించినవే కాదు, అటు క్రిస్టియన్స్ కి సంబంధించిన కానీ ముస్లింస్ కి సంబంధించినవి కూడా ఇంకొకసారి చెయ్యాలంటే భయపడే విధంగా ఉండాలి. ఈ గతంలో కూడా తిరుమలకి సంబంధించి అనేక ఈ 5 ఏళ్లలో మరీ తీవ్ర స్థాయికి చేరాయి. దానికి సంబంధించి అక్కడ ఎంప్లాయీస్ ని కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి, మత ప్రచారాలు జరుగుతున్నాయి అని. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ కు సంస్థ పరీక్షలకు దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా పంపించిన పరిస్థితి అయితే కనిపించిందని చెప్పి చెప్తున్నారు. నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు కనిపించినాయట. అంతేకాకుండా అంటే మనం గతంలో కూడా చూసాం, దీంట్లో ఎన్నో దేవాలయాలకు సంబంధించి, విగ్రహాలకు సంబంధించి, గుళ్ళకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దారుణాలు, ఎప్పుడూ చూడనటువంటి దారుణాలు నిజంగా ఏ పాకిస్తాన్లోనో, ఎక్కడో ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో, లేదంటే ఎక్కడో ఏ బంగ్లాదేశ్లోనో ఎప్పుడో చూసాం. కానీ ఇప్పుడు కూడా లేదు అక్కడ అలాగా. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో చూసినటువంటి పరిస్థితి, ఆ రథం తగలబడిపోతే ఏమైపోద్ది, ఇప్పుడు ఆంజనేయ స్వామికి చేయలేకపోతే ఏమైపోద్ది, లేదంటే ఇంకొకరికి చేయలేకపోతే ఏమైపోద్ది అని మాట్లాడినటువంటి మంత్రులు. అలాగే ఇతనెవరో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే మరి ఏం జరుగుతుంది? ఇంకొకళ్ళేమో 1000 కదా, 2000 చేసేద్దాం దాన్ని అని చెప్పి అప్పటి చైర్మన్లు. అంతకు ముందేమో వాళ్ళు బైబుల్ పట్టుకుని ప్రచారం చేసి, ప్రార్థనలు చేసి, వాళ్ళు మతం మారినట్టుగా కనిపిస్తున్నటువంటి ఫోటోలు. ఒక పక్క సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తిరుపతి గుడికి వెళ్ళకుండా ఇంట్లోనే సెట్టింగ్స్ వేయించుకుని ఉగాది ఉత్సవాలు జరిపినటువంటి పరిస్థితులు. ఇలాంటి దారుణాలు చూసాం. డెఫినెట్ గా ఏమో జరిగే ఉంటది. ఎందుకంటే ఆయన హిందువుల మీద కక్ష కట్టారా? హిందువులకి గుళ్ళకి ముఖ్యంగా తిరుపతిలో ముఖ్యంగా క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి గతంలో అయితే పాలు కానీ, సాంబార్ అన్నో, లేదంటే ఇంకొక రైసో, టమాటా బాతో, ఇంకొకటి పెట్టి ఎప్పుడు ఏదో ఒకటి అందజేస్తా ఉండేవాడు. కానీ గత 5 ఏళ్లలో అది మొత్తం కంప్లీట్ గా అసలు ఏమీ కనిపించలే. కనీసం ఒక మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు చూసాం. అంటే అక్కడికి ఎవరు రాకూడదు, వస్తే ఇబ్బందులు పడతారు, సో ఎవరు రాకండి. అక్కడి నుంచి ఆ దేవుడి నుంచి మనల్ని దూరం చేసేయాలి, తిరుమల ప్రతిష్టను దిగదార్చాలి. ఇదే లక్ష్యంగా గత 5 ఏళ్లుగా సాగినటువంటి అనేక కార్యక్రమాలు. దాంట్లోనే ఇది కూడా అయి ఉండొచ్చు. దేవుడి దాంట్లో నిజంగా అలాంటి కార్యక్రమాలు, అలాంటివి లడ్డూని ఎంతో ప్రసాదంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లి చాలా మంది దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి దాంట్లో కూడా కల్తీ జరిగింది. అది కూడా చేయకూడనటువంటి ఒక నాన్ వెజ్ కి సంబంధించి, మాంసంకి సంబంధించినటువంటి నూనెలో ఆ నూనెని కావచ్చు, ఆయిల్స్ ని దాంట్లో కలిపారు అంటే దానికన్నా ఇంకొక పాపం ఉండదు. నిజంగా చెప్పాలంటే మట్టి కొట్టుకుపోతారనుకోవాలి. ఈ పరిస్థితికి ఎవరి కారణమైనా సరే సహించకూడదు. దీని గురించి కూడా తీవ్రమైనటువంటి చర్చ జరగాలి. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని సంఘాలు ఒకటిగా ఉండి ఇలాంటి విషయాల్ని మాత్రం చాలా తీవ్రంగా తీసుకోవాలని కోరుకున్నాం.